ప్రభుత్వంపై పోరాడేందుకు యువత పోరు పేరిట కలెక్టరేట్ల ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 12న రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు సర్కారు మాట తప్పిందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో యువత పోరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి అన్ని కలెక్టరేట్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి ఇవ్వాలని వైసీపీ నేతలు వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రతిదానికి వైసీపీపై బురద చల్లే విధంగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా యువత పోరుకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేశారు. ప్రతి పౌరుడికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెల ఇస్తానని చెప్పారు. ఈ బడ్జెట్లో ఏమైనా దాని గురించి ప్రస్తావన చేశారా? చేయలేదు. అంటే నాకు అధికారం వచ్చేసింది చాలు, ఓటు వేసిన వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళలో యూనిటీ ఉండదు అనేటువంటి ఒక లక్ష్యం ఎంచుకున్నారు. ఈ రెండు అంశాల మీద ప్రధానంగా 12వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే నిరుద్యోగులైనటువంటి యువకులు ర్యాలీలుగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగానికి సంబంధించిన, విద్యార్థి విభాగానికి సంబంధించిన వారందరూ కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్గనిర్దేశకం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కూడా కలిసి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ప్రజల్లోని తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో 12వ తేదీ నాడు ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా యువత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం.